ఫస్ట్ టైం నేను చేసిన ఫిష్ కర్రీ మా బావకి సూపర్ అంటే సూపర్గా నచ్చేసిందంట. ఎప్పుడు నేను చేసిన ఈ కర్రీ అయితే తినరు. ఎప్పుడు మా బావ కోసం ఫ్రై చేసి నా కోసం కర్రీ చేసుకుంటున్నాం. కానీ ఫస్ట్ టైం బాగుందనేసి అయితే ఇంకా రసం వేసుకోకుండా ఇంక ఈ కర్రీ గ్రేవీ వేసుకుని తిన్నాడు అన్నం మొత్తం. అంతగా నచ్చిందంటే ఇంక ఈసారి నుంచి ఈ విధంగా చేద్దామనేసి అయితే బాగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫిష్ కర్రీ టేస్ట్ అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. సరే కానీ మీరు ఫిష్ తినేటప్పుడు హెడ్ తింటారు, తోక తింటారు తప్పకుండా కామెంట్ చేయండి. నాకు చేప బుర్ర అంటే మాత్రం పిచ్చిగా ఇష్టం. ఎందుకో చేప బుర్ర అయితే మాత్రం టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. నేను ఎక్కడున్నా చేప బుర్ర అయితే నేనే తింటాను. చేప వండేటప్పుడు మాత్రం అంత ఇష్టం కదా, ఫ్రై చేయడానికి అవ్వదు కదా, అందుకని కర్రీ చేసుకుని మరి నేనే తింటాను. ఈసారి మాత్రం ఫిష్ కర్రీ సూపర్ అంటే సూపర్గా కుదిరింది. నిజంగా టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఎంత బాగా కుదిరిందో ఎప్పుడు చేసినట్టు కాకుండా ఈసారి చింతపండు కొంచెం తగ్గించి వేసాను. అందుకే మా బావకి అంతగా నచ్చేసింది. ఇంకా టేస్ట్ అయితే మాత్రం నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. ఇంకా చూస్తుంటేనే అర్థమైపోతుంది. చూసారు కదా దగ్గరగా గ్రేవీ కూడా సూపర్గా వచ్చింది. ఇది ఈ వీడియో. బాయ్ నెక్స్ట్ ఒక సబ్స్క్రైబ్.